ధర్మస్థల కేసుకు సంబంధించి సంచలన విషయాలు బయటపడుతున్నాయి. మొత్తం 13 ప్రాంతాల్లో సిట్ త్రవ్వకాలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. తొలి ప్రాంతంలో త్రవ్వకాలు జరిపిన సిట్ అధికారులకు 15 అడుగుల లోతు 8 అడుగుల వెడల్పులో అధికారులు అక్కడ త్రవ్వినట్లుగా తెలుస్తోంది. పాయింట్ నెంబర్ 1 ప్రాంతంలో ఎలాంటి ఆధారాలు లభించలేదు. రెండవ ప్రాంతంలోనూ త్రవ్వకాలు మొదలుపెట్టనున్నారు సిట్ అధికారులు. అస్థిపంజర అవశేషాల కోసం అధికారుల ప్రయత్నం కొనసాగుతోంది. ధర్మస్థలకి ఇప్పటికే ఫోరెన్సిక్ సైంటిస్టులు చేరుకున్నారు. 1998 నుంచి 2014 మధ్య వందలాది మంది మహిళల డెడ్ బాడీలు పాతి పెట్టానని జూన్ 22న లేఖ రిలీజ్ చేశారు ఒక పారిశుద్ధ్య కార్మికుడు. జూలై 4న ఎఫ్ఐఆర్ నమోదైంది. జూలై 20న సిట్ ఏర్పాటు జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ధర్మస్థలి కేసు. ఏం జరుగుతోంది, అసలు ఏం జరిగింది అక్కడ? ఇంత పెద్ద దారుణం జరిగితే నిజంగానే కొన్ని వందల మంది యువతులు మైనర్ బాలికలతో సహా అక్కడ అంత దారుణంగా లైంగిక వేధింపులకు గురై, లైంగిక దాడులకు గురై వారి ప్రాణాలు పోగొట్టుకొని అక్కడ నిజంగా ఖననం చేయబడితే, అక్కడే పూడ్చిపెట్టబడితే ఇన్ని రోజుల నుంచి ఎందుకు బయటికి రాలేదు ఈ విషయం? ఇదే అతిపెద్ద సంచలనంగా మారింది. నిజంగా ఇన్ని వందల మందికి సంబంధించి ఇంత పెద్ద తతంగం జరుగుతుంటే, ఇంత పెద్ద ఘోరం జరుగుతుంటే ఇన్ని రోజులుగా ఎందుకు బయటికి రాలేదు? అసలు అక్కడ పర్పస్ ఏంటి? కేవలం లైంగిక దాడులే పర్పసా? ఇంకేదైనా కారణం ఉందా? ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. దీంట్లో అనేక కోణాలు, కొన్ని రాజకీయ కోణాలు, మరికొన్ని ముఖ్యంగా హిందూ దేవాలయాలకి సంబంధించి ఇలా చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు కావాలని అంటూ స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ ఏమీ జరగలేదంటూ చెప్తున్నారు. మరోవైపు లేదు, అక్కడ ఏం జరగకపోతే మీరు ఎందుకు త్రవ్వకాలు చేయరు? కంప్లైంట్ వచ్చిన తర్వాత ఎందుకు మీరు దానికి సంబంధించి యాక్షన్ తీసుకోవడం లేదు? మీరు ఎలా చెప్తారు జరగలేదని అంటూ కాంగ్రెస్ నుంచి ఇతర ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో సంచలనంగా మారింది అక్కడ విషయం. మనందరికీ తెలిసిన విషయమే. ఒక పారిశుద్ధ్య కార్మికుడు, అక్కడ పనిచేసినటువంటి ఒక వ్యక్తి, 98 నుంచి అక్కడ పనిచేసినటువంటి ఒక వ్యక్తి తన చేతులతో, తన స్వహస్తాలతో ఎంతోమందిని, మహిళల్ని ముఖ్యంగా లైంగిక వేధింపులకు గురైన తర్వాత వాళ్ళ ప్రాణాలు తీస్తే ఆ బాడీస్ని తానే తీసుకువెళ్ళి ఖననం చేశానని, ఎన్నో బాడీస్ని నేను పూడ్చిపెట్టానంటూ అతనే చెప్పాడు. ఇంతకంటే భయంకరమైనటువంటి వార్త ఇంకేముంటుంది? 1, 2 కాదు, కొన్ని వందల మంది అంటూ అతను చెప్తున్నాడు. ఇన్ని వందల మందిని తన చేతులతో తానే అక్కడ ఖననం చేశానని, పూడ్చిపెట్టానని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని స్పాట్స్ను సెలెక్ట్ చేసుకున్నారు. కొన్ని ప్రదేశాలను అతను చెప్పినటువంటి ఆధారాలు బట్టి 1998 నుంచి 2014 మధ్య అతను ఏవైతే చేశానని చెప్పాడు, ఎక్కడెక్కడైతే ఆ బాడీస్ని తీసుకువెళ్ళి పూడ్చానని చెప్పాడు, ఎక్కడెక్కడైతే ఖననం చేశానని చెప్పాడో అక్కడ అతను చెప్పిన ఆధారాలను బట్టి కొన్ని స్పాట్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. కొన్ని పర్టికులర్గా ఎక్కడెక్కడ త్రవ్వాలి అనే దానికి సంబంధించి కొన్ని ప్రదేశాలను సెలెక్ట్ చేసుకున్నారు. మొత్తం 13 ప్రాంతాలను సెలెక్ట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది సిట్. ఈ 13 ప్రాంతాల్లో మొదటి ప్రాంతంలో త్రవ్వకాలు జరిపారు, కానీ అక్కడ ఏమీ లభించలేదు. ఏమీ లభించినట్లుగా తెలుస్తోంది. 15 అడుగుల లోతు తవ్వారు, 8 అడుగుల వెడల్పుతో తవ్వారు. అంతకంటే లోతులో 15 అడుగులకు మించి లోతు తవ్వి పూడ్చిపెట్టే అవకాశం అయితే లేదు సహజంగా. ఈ నేపథ్యంలో 15 అడుగుల లోతు 8 అడుగుల వెడల్పుతో ఒక పెద్ద గొయ్యి తవ్వారు, కానీ అక్కడ ఏమీ లభించలేదంటూ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సెకండ్ స్పాట్, మొత్తం 13 స్పాట్స్ ఉంటే సెకండ్ స్పాట్ దగ్గర ఈ త్రవ్వకాలు జరుపుతున్నారు. మరి అక్కడేమైనా లభిస్తాయా అనేది చాలా ఉత్కంఠను కలిగిస్తుంది. నిజంగా అతను చేస్తే, అతను ఖచ్చితంగా తెలిసి ఉంటే మరి మొదటి ప్లేస్లో ఏదో ఒకటి దొరకాలి కదా, ఎందుకు దొరకలేదు అనేది చాలా కీలకం. అలాగే ఇప్పుడిప్పుడే అతి కొద్ది మంది దీనికి సంబంధించి కంప్లైంట్స్ చేస్తున్నారు. అవును, గతంలో మా అమ్మాయి కనిపించకుండా పోతే మేము కంప్లైంట్ చేశాం అని చెప్పి కొంతమంది తల్లిదండ్రులు, అతి కొద్ది మంది, పెద్దగా ఇంకా స్పందన రాలేదు, కొద్దిమంది మాత్రం కంప్లైంట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ తప్పిపోయిన వాళ్ళు ఇక్కడే జరిగే ఈ చెప్తున్నటువంటి ఇన్సిడెంట్కి ఏమైనా సంబంధం ఉందా? 8 అడుగుల లోతు 8 అడుగుల వెడల్పుతో
ఒక పెద్ద గొయ్యి తవ్వారు, కానీ అక్కడ ఏమీ లభించలేదంటూ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సెకండ్ స్పాట్, మొత్తం 13 స్పాట్స్ ఉంటే సెకండ్ స్పాట్ దగ్గర ఈ త్రవ్వకాలు జరుపుతున్నారు. మరి అక్కడేమైనా లభిస్తాయా అనేది చాలా ఉత్కంఠను కలిగిస్తుంది. నిజంగా అతను చేస్తే, అతను ఖచ్చితంగా తెలిసి ఉంటే మరి మొదటి ప్లేస్లో ఏదో ఒకటి దొరకాలి కదా, ఎందుకు దొరకలేదు అనేది చాలా కీలకం. అలాగే ఇప్పుడిప్పుడే అతి కొద్ది మంది దీనికి సంబంధించి కంప్లైంట్స్ చేస్తున్నారు. అవును, గతంలో మా అమ్మాయి కనిపించకుండా పోతే మేము కంప్లైంట్ చేశాం అని చెప్పి కొంతమంది తల్లిదండ్రులు, అతి కొద్ది మంది, పెద్దగా ఇంకా స్పందన రాలేదు, కొద్దిమంది మాత్రం కంప్లైంట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఆ తప్పిపోయిన వాళ్ళు ఇక్కడే జరిగే ఈ చెప్తున్నటువంటి ఇన్సిడెంట్కి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. అందులోనూ ఒక టెంపుల్లో ఇంత పెద్ద క్రైమ్ జరగడం ఏంటి అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఒక టెంపుల్, ఎంతోమంది ప్రజలు, చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి టెంపుల్, దేశం నలుమూలల నుంచి చాలామంది వస్తుంటారు అక్కడ దర్శనం చేసుకోవడానికి. చాలా పేరున్నటువంటి ప్రాంతం, ఆ ప్రాంతం అంతా కూడా. మరి ఇంత పెద్ద ఘోరం జరగడం ఏంటి? సరే, ఒకవేళ జరిగితే ఏ కారణంతో జరిగింది, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఆల్ దీస్ క్రైమ్స్ అనేది ఎవరికి అంతుపట్టడం లేదు. జరిగిందా లేదా అనేది ఇంకా నిర్ధారణకు రాలేదు. నంబర్ 1, కంప్లైంట్ ఆధారంగా విచారణ చేస్తున్నారు, త్రవ్వకాలు జరుపుతున్నారు, సిట్ ఏర్పడింది, అతను ఎవరెవరి పేర్లు అయితే చెప్తున్నాడో వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. కానీ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, ఏది కూడా క్లారిటీ లేదు ఎక్కడ కూడా. మొదటి స్పాట్లో త్రవ్వి చూశారు, 15 అడుగుల లోతు తవ్వారు, కానీ ఇంకా ఏ ఆధారాలు లభించలేదు. ఇప్పుడు రెండో స్పాట్, అలా 13 స్పాట్స్ మొత్తం త్రవ్వబోతున్నారు. కారణం ఏంటి అన్నప్పుడు లైంగిక వేధింపులు అంటూ అతను చెప్తున్నట్లుగా తెలుస్తుంది. లైంగికంగా వారందరినీ వేధించి వారిని లైంగిక దాడులు చేసి వాళ్ళ మీద వాళ్ళ ప్రాణాలు తీశారు, అందులో మైనర్స్ కూడా ఉన్నారు అంటూ అతను చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకంటే ఘోరం ఇంకేదైనా ఉంటుందా ఒకవేళ అతను చెప్పింది నిజమైతే? ఇంతకంటే దారుణం, అందులోనూ ఒక ఆధ్యాత్మిక ప్రాంతంలో, ఆధ్యాత్మిక ప్రదేశంలో ఇంత దారుణమా? ఖచ్చితంగా ఇది హిస్టరీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్రైమ్గా మిగిలిపోతుంది. కానీ దీనికి సంబంధించి ఇప్పటికైతే ఆధారాలు పూర్తిగా లభించలేదు. అతను చెప్పిన, ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన దానికి ఆధారాలు ఇంకా ఏం లభించలేదు. విచారణ జరుగుతుంది, కానీ దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులేమో లేదు, అదంతా జరిగి ఉండదు, కొంతమంది కుట్ర అని చెప్తున్నారు. టెంపుల్ మీద కుట్ర చేస్తున్నారని, హిందుత్వం మీద కుట్ర చేస్తున్నారని కూడా మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఇతర ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా దీని గురించి నిజం నిగ్గు తేల్చాలి, చిన్న విషయం కాదు ఇది అంటూ అందరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. స్క్రీన్లో చూస్తున్నాం, RTV మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆ కంప్లైంట్ చేశాడో ఆ వ్యక్తిని తీసుకువెళ్ళి సిట్ అధికారులు, పక్కనే ఉన్నటువంటి సైనిక సిబ్బందిని కూడా మనం చూస్తున్నాం. అత్యంత పటిష్టమైనటువంటి రక్షణ మధ్యలో అతను ఉంచారు. ఎందుకంటే ఇంత పెద్ద క్రైమ్కి పాల్పడిన తర్వాత ఖచ్చితంగా ఇలాంటి ఏదైనా సమాచారం బయటకు వచ్చింది అంటే, ఇలాంటి వ్యక్తులు ఎవరైనా బయటకు వచ్చి చెప్పారు అంటే ఖచ్చితంగా వాళ్ళు వెంటనే అతని ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉండే అవకాశం